సహదేవుడు చిన్నవాడు అయినా అతని వద్ద ప్రత్యేక శక్తులు ఉండేవి. చిన్నవాడు, అనుభవం లేనివాడు అయినప్పటికీ ఇతను మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. సహదేవుడు భవిష్యత్తు చూడగలిగేవాడు. అందువల్ల కురుక్షేత్ర యుద్ధం ఫలితం ఏమిటో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అతనికి తెలుసు. అందరూ అనుభవించే కష్టాలను, అలాగే అర్జునుడి కుమారుడి మరణం లేదా పాండవుల గురువు ద్రోణుని మరణం కూడా అతనికి తెలుసు. సహదేవుడు తన సోదరులకు తన భవిష్యత్ జ్ఞానం గురించి చెప్పడానికి వెడుతుండగా దారిలో ఒక అన్యపురుషుడు అతన్ని ఆపాడు. భవిష్యత్తును చెప్పవద్దని అతను సహదేవును హెచ్చరించాడు. సహదేవుడు ఎవరితోనూ ఈ సమాచారం పంచుకోకపోతేనే ప్రాణాలతో ఉంటాడని అతను హెచ్చరించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రశ్నకు ప్రతిప్రశ్నతోనే సమాధానం ఇవ్వాలని అతనికి అపరిచితుడు చెప్పాడు. ఆ అపరిచితుడు ఎవరో కాదని, అది కృష్ణుడే అని చివరకు సహదేవుడు తెలుసుకున్నాడు. సహదేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని దాచిపెట్టి అన్నలు తీసుకునే ప్రతి నిర్ణయానికి సంబంధించిన ఫలితంపై ఆలోచిస్తూ ముందుకు సాగాడు.